6 సంవత్సరాలకు ఇచ్చే బాబుకి ఇంజక్షన్ వీళ్ళకి ఇచ్చి చిన్న బాబు 3 సంవత్సరాల బాబుకి ఇచ్చారు. ఆ బాబు స్పాట్లో చనిపోయాడు. ఆ రోజు తట్టుకోలేదు. ఏమన్నా పిలిచొచ్చిందని తీసుకుపోయి ఐసీలో వేస్తామని చెప్పి ఐసీలో కాదు గీతి మొత్తం తీసుకుపోయి అయిపోయింది. బాబు బిర్రుగా అయిపోయినా ఎంతమంది ఇట్లా నాశనం చేస్తారు. వీళ్ళకేమైనా ముట్టుంది అసలు. మాకు న్యాయం జరగాలండి. బాబుని ఇప్పుడు బాబుని పంపించేసి ఏదో ఒకటి అందుబాటు ఆలోచన తీసుకొచ్చి ఇవాళ ఇంతమంది పంపించారు. ఇవాళ నా బాబు జరిగింది. ఎక్కడ ఉంది మీకు ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు చేయకూడదు. 10 సంవత్సరాల బాబు చేసి ఇంజక్షన్లు 4 సంవత్సరాల వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ పంపించాలి. వేరే హాస్పిటల్ రాయాలి. నా వల్ల కావని చెప్పాలి. ఇటువంటి వచ్చి 4 లక్షలు పెడుతుంది నీ దాంట్లో. ఇప్పుడు వస్తే 3 లక్షలు పెడుతుంది నీ దాంట్లో. ఏది నువ్వు చదువుకున్నది ఇదేనా? మీరు చదివింది ఇదేనా? ఏం బాగుంటుంది? కొంప ఏం బాగుంటుంది? ఇదేం బాగుంటుంది? ఇలా నా పిల్లలు చదువుకుంటే రేపు ఇంకో పిల్లలు కూడా చదువుకుంటారు. న్యాయం జరగాలంటే పలుకుబడి చెప్తారు. మరి ఈరోజు వచ్చిన పిల్లలకి కట్టిస్తారు ఏమన్నా? ఇప్పుడు చనిపోయిన బాబు ఎంత తిరిగి తీసుకొస్తారా మీరు? మీ డబ్బులు అంటే ఎన్నంటే చూడొచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సంజీవని హాస్పిటల్. ఈ హాస్పిటల్ యొక్క దుర్మార్గమైన చర్య ఏంటంటే 4 ఏళ్ల బాబు ఇక్కడ పురోప్రాయంగా తుంచేసారు అన్న ప్రాణాన్ని. ఎందుకంటే ఇక్కడ పీడియాట్రిక్ డాక్టర్ కూడా రెగ్యులర్ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడికి ఎంతో నమ్మకంతో ప్రాణాలు కాపాడుతున్న ఉద్దేశంతో వస్తే ఆ బాబు 2.5 గంటల వరకు ఆడుకున్నాడు. ఆడుకొని నిద్రపోతున్న సమయంలో అట్లే చనిపోయాడు. మేనేజ్మెంట్ ఏం చెప్పిండు అంటే ఫస్ట్ ఇంజక్షన్ ఇవ్వలేదని చెప్పిండు. డాక్టర్ ఏం చెప్పిండు? ఇంజక్షన్ కాదు, ఆయనకి అస్పిరేషన్ అంటే లంగ్స్లో అన్నం కానీ తిన్న ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు ఇరుక్కొని ఆలా చనిపోయాడు అని చెప్పిండు. అక్కడ నర్సు ఏం చెప్పింది? ఆల్రెడీ మేము సెలైన్ ఇచ్చినాము, ఇంకో సెలైన్ ఇస్తుంటే ఆ 2 నిమిషాల వ్యవధిలో చనిపోయాడని చెప్పింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే నల్గొండ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు మళ్ళీ తప్పనిసరిగా ఇట్లాంటి హాస్పిటల్ మీద ఈ హాస్పిటల్ చుట్టూ కూడా ఒక అంబులెన్స్ ఫైర్ ఇంజన్ కూడా తిరిగే పరిస్థితి లేదు. అంటే నామ్స్ ప్రకారం కూడా ఈ హాస్పిటల్ కట్టలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఈ వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ మరి అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, డీసీఓ గారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి హాస్పిటల్ యొక్క పరిణామాలను పరిశీలించాల్సి కోరుతాము. పర్మిషన్ ఎట్లా ఇచ్చారన్న?